సోది చెప్తాము. సోది చెప్తానమ్మ సోది, సోది చెప్తానమ్మ సోది. అయ్యా సోది చెప్తానయ్యా సోది. మీ కష్టాలు ఈరోజు ఈ జగదంబ తల్లి సాక్షిగా, మీనాక్షి తల్లి సాక్షిగా, కంచి కామాక్షి సాక్షిగా సోది చెప్తానయ్యా అమ్మ సోది చెప్తానమ్మ సోది. అయ్యా మీరు ఈ సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాము, 24 సంవత్సరం నుంచి మీరు పడే తాపత్రయాలు. కంచి కామాక్షి తల్లి, దుర్గమ్మ తల్లి నన్ను ఇక్కడ పంపించిందమ్మా. అయ్యా మీ గురించి చెప్పే కష్టాల గురించి మీరు అండగా నిలబడి అందరినీ మరి సరస్వతి దేవతలని ఈ పెద్దగా అండగా నిలబడి అండాలని తీసుకొచ్చి ధైర్యంగా ఇచ్చేటటువంటి వాళ్ళ గురించి సోది చెప్పడానికి దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ తల్లి, కంచి కామాక్షి తల్లి నన్ను ఇక్కడ పంపించిందమ్మా. నిజంగమ్మా. ఈ చెప్పే నాలుగని బట్టి నేను చెప్తాను, ఈ నాలుగ మీద ప్రమాణం చేసి చెప్తాను. కంచి కామాక్షి తల్లి నాలుక ఇది నిజం జరుగుతుందమ్మా. ఏం జరుగుతుందో చెప్పమ్మా సోదమ్మా. నిజమైతే నిజంగా మాకు రెగ్యులరైజ్ అయితే తప్పనిసరిగా మీ దగ్గరకు వస్తాం. అదే చెప్పడానికి నన్ను బెజవాడ నుంచి దుర్గమ్మ తల్లి ఈ టెంట్కు అక్కడ పంపించిందమ్మా. అయ్యా మీ కష్టాలను కూడా వెలువరించడానికి కంచి కామాక్షి తల్లి కళలో వచ్చి కళ రూపంలో నన్ను చెప్పడం ద్వారా ఈ రోజు మీ ముందరకు వచ్చి ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. అయ్యా మీ ఆవేశాన్ని కూడా చెప్పడం జరిగింది. గంగేశ్వర యొక్క ఆవేశం అనేది నిజమైనదని, ఆ ఆవేశాన్ని ఈ రోజు కార్యాచరణ రూపంలో జరుగుతుంది. దానికి మహిళా మనులు కూడా సహకరిస్తున్నారు. గృహిణుల సరస్వతి దేవతలు ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కిందని కంచి కామాక్షి తల్లి చెప్పింది. దేవాలయంలో ఉండాల్సింది సరస్వతులు ఈ రోజు టెంట్ కింద వచ్చిరని చెప్పడము జరుగుతుంది. మీ ఆవేదనలన్నీ ఈ కంచి కామాక్షి తల్లి సాక్షిగా చెప్పడం జరుగుతుందమ్మా. మీ రేఖలలో కూడా కనిపిస్తుంది మీ ఆవేదన. మీరు ఎవరు ప్రభాతి మేడం చేతి రేఖల్లో లేదు, నేటి యువతకు చదువులు చెప్పి నేటి బాల త్రిపుర సుందరాలు చెప్పేటువంటి సరస్వతి దేవతల యొక్క రేఖల గురించి చెప్పడం జరుగుతుందమ్మా. ప్రభాతి మేడం గారికి ఒకవేళ రెగ్యులర్ అయితే ఎంత జీతం వస్తుంది చెప్పండి అమ్మా. జీతం అనేది చెప్పలేదు తల్లి, మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆవేదన సూర్యోదయం నుంచి వాళ్ళందరికీ రెగ్యులర్ అవుతుందా అది చేతి చూసి చెప్పండి. అదేనమ్మా, మీ చేతి రేఖలలో సూర్యోదయం నుంచి వచ్చి అస్తమిస్తున్న సూర్యుడి వరకు ఉండి మీ ఆవేదనలు ఈ టెంట కింద వెలువడడం అనేది కంచి కామాక్షి సాక్షిగా, బెజవాడ అమ్మ దుర్గమ్మ సాక్షిగా వెలువడేది. ఈ మీ ఆవేదనలు ఖచ్చితంగా ఒక రోజు పూర్తి అవుతాయని ఈ సంవత్సరం దాటే వరకు రోజులు ఇంటి కింద కూర్చోవాలో చూసి చెప్పమ్మా. మాకు ఈ నెల దాటే వరకు కొత్త సంవత్సరంలో కొత్త మాట వింటారని, కొత్త శుభవార్త వింటారని ఆ పెద్ద ఇచ్చినటువంటి మాట తప్పకుండా దిగజారి వచ్చి ఇచ్చిన మాట తప్పకుండా గద్దె నుంచి దిగి వచ్చి ఖచ్చితంగా పూర్తి చేస్తాడని మాట ఇచ్చినది ఖచ్చితంగా చేస్తాడని ఆ పెద్ద నాయనే ఒప్పుకుంటాడమ్మా. పెద్ద మనిషి చెప్పిన మాట తప్పకుండా పూర్తి అవుతుంది. మీ పలుకు జగదాంబ పలుకు, అమ్మ పలుకు జగదాంబ పలుకు, కామాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు. కంచి ఈరోజు మేడం చెప్పండి అయ్యా. ఖచ్చితంగా పాలు గోమాత పాలు నుంచి చాయ్ చేసుకొని తాగి ఖచ్చితంగా వస్తాడు. ఈరోజు సీఎం గారు కోకాపేట వెళ్తారు కదా, మరి ఈ రోజు వికారాబాద్ ముందు నుంచి వెళ్తారు. ఖచ్చితంగా ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఈ గాలి రూపంలో వెళ్ళి అక్కడ ఖచ్చితంగా గాలి రూపంలో వెళ్ళి అతని శకతాకి ఖచ్చితంగా మళ్ళీ దారి నుంచి వచ్చి మీ ఆవేదనలను పూర్తి చేస్తాడని ఈ కంచి కామాక్షి సాక్షిగా చెప్తున్నారు. 8 రోజులుగా అది తాగుతలేదమ్మా ఇప్పటి వరకు. తాగింది కానీ ఆ పను కొన్ని దుష్ట శక్తులు అమావాస్య రాత్రిలో దుష్ట శక్తులు ఆపడం జరుగుతుందమ్మా. ఉన్నది వెలుగులో ఖచ్చితంగా అతనికి ఏదో ఒక రోజు కళ్ళు తెరిపిస్తారు. కంచి కామాక్షి సాక్షి పోవాలంటే నేను ఇంకేం చేయాలో చెప్పండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి కదలాలి, ఉన్న ప్లేస్ లకి వెళ్ళి, ఉన్న స్థానంలోకి వెళ్ళి కదిలి రావాలి. ఉన్న ఏదైతే ఈ స్థానం నుంచి కదిలి వచ్చినప్పుడు కళ్ళు తెరిచి దుర్గమాత యొక్క ప్రతిరూపం చూపించినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుందమ్మా. మరి కొంతమంది రాకుండా స్కూళ్ళలో దాక్కుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి తల్లి? వాళ్ళని కూడా ఇక్కడ రప్పించు తల్లి. ఖచ్చితంగా వాళ్ళలో కూడా స్ఫూర్తి నింపడానికి మీరు ఉన్న శ్రమను బట్టి వాళ్ళ కూడా తెలుస్తుంది ఎవరు ఆపుతున్నారు అనేది కూడా. నిజమేంటిది అబద్ధం ఏంటిది అనేది ఒక రోజు మీరు వచ్చినటువంటి విజయమే వాళ్ళ కళ్ళు తెరిపిస్తుందని. నిజమైతుంది, అబద్ధం
అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది బెజవాడ అమ్మ సాక్షిగా, దుర్గమ్మ సాక్షిగా చెప్పడం జరుగుతుందమ్మా. అమ్మ పలుకు జగదాంబ పలుకు. అమ్మ పలుకు జగదాంబ పలుకు. నా ఆశీర్వాదం ఎప్పుడూ నా బిడ్డల పైన ఉంటుందని నేను ఆశిస్తున్నాను తల్లి. ఏ తల్లి అయినా కరుణించదు. సంవత్సరాలుగా మా అమ్మ మా దగ్గర రాలేని మేము చాలా ఆవేదనతో ఉన్నామమ్మా. ఈ రోజు మా ఆవేదన చూసి వచ్చారా మీరు? ఎలా వచ్చారు? మీ ఆవేదనలు నా పాదల కడ అసలు బారుతుంటే అది చూసి నేను నా మనసు చలించబోయి నేనే దిగి వచ్చి ఈ రోజు ఇక్కడ నా తోటి సరస్వతులు ఇక్కడ ఉండరన్న ఆవేదనతో నేను రావడం జరుగుతుందమ్మా. జగదాంబ పలుకు. అమ్మ పలుకు జగదాంబ పలుకు. విజయవాడ దుర్గమ్మ పలుకు. కనుక మీనాక్షమ్మ పలుకు. కామాక్షి